ఇక నుంచి రీతుని సంచాలకుగా పెట్టకండి. ఇష్టం వచ్చినట్టు రూల్స్ మార్చేస్తారు. ఆఫ్టర్ ఆల్ కాదు నేను. అంజనా, ఆ పదాలు వాడటం తప్పు. ఏంటి నీ నమ్మకం? బిగ్ బాస్ 2 బాంబ్స్ వేశారు. అక్కడ కవర్ అయి ఉన్నది ఒకసారి ఓపెన్ చేస్తావమ్మా? బిగ్ బాస్ సీజన్ 9కి టీఆర్పీ ఘోరంగా వస్తుందన్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన రేటింగ్స్లో స్టార్ మాలో వచ్చే మధ్యాహ్నం సీరియల్ టీఆర్పీని కూడా బిగ్ బాస్ బీట్ చేయలేకపోయింది. దీంతో టీం ఆశలన్నీ ఫ్యామిలీ వీక్ పైనే పెట్టుకున్నాయి. ఈసారి ఎమోషన్తో గుండెల్ని పిండకపోతే టీఆర్పీ వచ్చే ఛాన్సే లేదు. దీంతో ఇప్పటినుంచే దానికి సరిపోయే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అందులో భాగంగానే సంజనకి నో ఫ్యామిలీ వీక్ అంటూ బాంబ్ పేల్చారు. బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్ వస్తుందంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు ఎంతగా ఎదురుచూస్తారో బయటున్న ఆడియన్స్ కూడా అంతే ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే కొన్ని రోజుల గ్యాప్ తర్వాత తమ ఫ్యామిలీ మెంబర్స్ని హౌస్మేట్స్ చూసేటప్పుడు కలిగే ఫీలింగ్, కాచే కన్నీళ్లు, మాట్లాడే మాటలు, ఆ భావోద్వేగాలు అన్నీ చాలా రియల్గా ఉంటాయి. అందుకే ఫ్యామిలీ వీక్కి రేటింగ్ కూడా బాగా వస్తుంది. బిగ్ బాస్ టీం కూడా ఫ్యామిలీ వీక్ని గట్టిగానే ఎమోషనల్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే సీజన్ రేటింగ్ మరీ దారుణంగా పడిపోవడంతో ఈసారి పెద్ద ప్లానే వేసినట్లు కనిపిస్తుంది. ఫ్యామిలీ వీక్లో ఆడియన్స్ని టీవీలకి అతుక్కునేలా చేయడానికి, ఎమోషన్తో గుండెల్ని పిండేయడానికి ఈ వీకెండ్ ఎపిసోడ్లోనే స్కెచ్ వేసినట్లు కనిపిస్తుంది. శనివారం ఎపిసోడ్లో నాగార్జున హౌస్ మీద బిగ్ బాస్ 2 బిగ్ బాంబ్స్ వేయబోతున్నారు అంటూ షాకిచ్చారు. ఇందులో ఒకటి డబుల్ ఎలిమినేషన్ కాగా మరొకటి ఏంటో తెలుసుకునేందుకు హౌస్మేట్స్కి చిన్న టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ హౌస్లో తమకి మోస్ట్ సపోర్టివ్ ఎవరు, కిందకి లాగేదెవరు అంటూ 2 పేర్లు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇందులో అత్యధికంగా 4 హౌస్మేట్స్ సంజన వల్ల తమ ఆట కిందకి పోతుంది అంటూ అభిప్రాయపడ్డారు. దీంతో హౌస్లో ఉన్న ఆ రెండో బాంబ్ సంజన మీద పడుతుందని నాగ్ అన్నారు. తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో నో ఫ్యామిలీ వీక్ అని రాసి ఉంది. ఇది చూడగానే సంజన ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే సంజనకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. అందులోనూ నెలల పసికందును ఇంట్లో అప్పజెప్పి షోకి వచ్చింది సంజన. దీంతో ఫ్యామిలీ వీక్లో ఎలాగైనా తన పిల్లల్ని, భర్తని చూడొచ్చని ప్రతిరోజూ ఏడుస్తూ వెయిట్ చేస్తుంది. అలాంటి సంజనకి నో ఫ్యామిలీ వీక్ అంటే మరి ఎలా ఉంటుంది? సార్, నేను ఇంటికెళ్ళిపోతాను సార్. నా వల్ల కాదు. నేను చచ్చిపోతా. నో సార్, నేను వెళ్ళిపోతా. నాకు ఈ గేమ్ అంటే ఇష్టం, అలానే మిమ్మల్ని ప్రతివారం చూడటం ఇష్టం, కానీ నేను ఇక ఉండలేను సార్. వెళ్ళిపోతా. రోజుకు 6 సార్లు ఏడుస్తున్నాను. ఇక నా వల్ల కాదు సార్. ప్లీజ్, నేను ఈ షోకి గౌరవం ఇస్తున్నాను. నాకంటే ఎక్కువ ప్రేమించాను. కానీ నేను ఉండలేను. నేను అంత బ్యాడ్ ఎవరికీ ఇక్కడ చేయలేదు సార్ అంటూ సంజన కన్నీళ్లు పెట్టుకుంది. ఇది నా డెసిషన్ కాదమ్మా. హౌస్లో మెజారిటీ నీ మూలంగా వాళ్ల ఆట మునిగిపోతుందన్నారు. వేరే వాళ్ల మూలంగా అవుతుందంటే ఇదే బాంబ్ వేరే వాళ్ల మీద పడుండేది. రిజల్ట్ మనం ఊహించలేం అంటూ నాగ్ అన్నారు. నేను రిజల్ట్ని గౌరవిస్తాను, కానీ నన్ను ఇంటికి పంపించేయండి సార్. నా వల్ల కాదు. సారీ సార్. ఇది నేను పొగరుతో చెప్పడం లేదు సార్ అని సంజన రిక్వెస్ట్ చేసింది. మేము ఎవరూ నీకు పొగరుని అనడం లేదమ్మా. నువ్వు కాస్త కూర్చో, ఓపిక పట్టు అని నాగ్ అన్నారు. ఇంతలో కళ్యాణ్ చేయి ఎత్తడంతో ఏంటి చెప్పు అని అడిగారు నాగార్జున. సార్, సారీ సార్. ఏదైనా ఛాన్స్ ఉంటే నేను నా ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తా సార్. ఆ బిగ్ బాంబ్ నేను తీసుకుంటాను అని కళ్యాణ్ అన్నాడు. సంజన కోసం చేయాల్సిన త్యాగాలు ఇప్పటికే అయిపోయాయి. కాని అది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది, మనం ఏం చేయలేం అని నాగ్ అన్నారు. ఇలానే భరణి కూడా లేచి, సార్, అవకాశం ఉంటే తనకీ ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు. భరణి సహా హౌస్మేట్స్ అందరికీ ఒక్కటే చెప్తున్నా, మీ ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సంజనకి ఫ్యామిలీ వీక్ ఇవ్వొచ్చని బిగ్ బాస్ చెప్పలేదు. సంజన, ఇది బిగ్ బాస్ హౌస్. ఊహించనివి జరుగుతాయి అని నాగ్ అన్నారు.
అయితే ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ కి మాత్రం ఇదంతా ఖచ్చితంగా రేటింగ్ కోసమేననే ఆలోచన రాక మానదు. ఎందుకంటే గతంలో టేస్టీ తేజకి కూడా ఇలానే చేశారు. హౌస్లోకి తన తల్లిని తీసుకురావడం తన కల అంటూ తేజ ఎన్నోసార్లు షోలో చెప్పాడు. దీంతో దానిపైనే దెబ్బేసేలా తేజకి నో ఫ్యామిలీ వీక్ అని అప్పుడు అనౌన్స్ చేశారు. దీంతో ప్రతి ఒక్కరి ఫ్యామిలీ హౌస్లోకి వస్తుంటే తేజ ఏడ్చిన ఏడుపు అంతా ఇంతా కాదు. ఇక ఇదంతా చూసి తేజకి కూడా అవకాశం ఇస్తున్నామంటూ చివరిలో తన తల్లిని హౌస్లోకి పంపించారు. ఇప్పుడు సేమ్ సంజన విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది. సంజనని వీలైనంత ఎమోషనల్ చేసి చివరిలో అవకాశం కల్పించి ఫ్యామిలీని రప్పించొచ్చు. ఇది ముందు ఊహించాడో ఏంటో కాని ఇమ్మానియేల్ అయితే అమ్మా నువ్వు కంగారు పడకు, ఏడవకు, ఫ్యామిలీ వీక్ ఖచ్చితంగా ఉంటుంది అంటూ ధైర్యం చెప్పాడు.